지금 우린 함께 할 수 있을까? Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఎస్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అందరూ చాలా బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను గైస్. మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ అయితే బయటకి బయలుదేరుతున్నాం. థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు కదా. సో హౌస్ షిఫ్టింగ్ ప్రొసీజర్ అయితే నడుస్తూ ఉంది. సో రీజన్ ఏంటి అంటే అనిల్కి చాలా కష్టమైపోతుంది. మేము ఉండేది షార్జా అనమాట, దుబాయ్ తన కంపెనీ. సో తను ఇప్పుడు స్ట్రగుల్ కాదు, ఇది లాట్ ఆఫ్ అంటే ఎప్పటి నుంచో మేము ఈ స్ట్రగుల్ ఆయన పడతా ఉన్నారు. డ్రైవింగ్ చాలా అప్పట్లో ఏంటంటే ఆయనకి వెహికల్ ఉండింది, బట్ ఇప్పుడు ఏంటంటే ఓన్ డ్రైవింగ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. సో కంపెనీ ఏంటంటే ఇండివిజువల్గా ఇంకా మీరు రండి అని చెప్పేసి సో ఆయనకి కార్ అలాట్ చేయడం వల్ల సో అది డ్రైవింగ్ ఎప్పుడంటే ఇప్పుడు మినిమం 5 years అయిపోతుంది ఆయన ఓన్ డ్రైవింగ్, 4 years. సో చాలా స్ట్రగుల్ అవుతుంది, డ్రైవింగ్ చాలా కష్టం అయిపోతుంది, దూరం అయిపోతుంది. సో ఇదంతా ఏంటంటే దానివల్ల ఒకరోజు ఆయన ఆఫీస్ నుంచి వచ్చి నేను చాలా స్ట్రగుల్, పెయిన్స్ వచ్చేస్తున్నాయి, ఇలా జస్ట్ నాతో ఒక మాట ఇలా చెప్పారనమాట. సో ఇది ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నాము. ఎస్, దిస్ ఈజ్ ద టైమ్ టు షిఫ్ట్ అనమాట. సో అలా అనిపించింది దట్ అంటే ఒక సింగిల్ ఏమంటారు, వన్ ఐడియా కెన్ చేంజ్ ఎవ్రీథింగ్ అన్నట్టు సింగిల్ వర్డ్ వచ్చేసి అక్కడ మా టోటల్గా మెమొరీస్ని అంతటినీ, ఐ మీన్ మెమొరీస్ కాదు, మా బ్రెయిన్ అంతటినీ టోటల్గా చేంజ్ చేసేసింది, మా మైండ్ అంతా. సో మేమైతే ఇవాళ హౌస్ షిఫ్టింగ్ కోసం అనేసి బయలుదేరాం అనమాట. అంటే ఏంటి, సర్చింగ్ ఓన్లీ స్టార్టింగ్ అనమాట, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఎవరో అని లేదా జోక్ చేస్తున్నారు, నేను నవ్వుతా ఉన్నాను. మా జర్నీ అనేది ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. చాలా కష్టం అండి, చాలా టఫ్ జాబ్. ఎందుకంటే అనిల్ ఏం చెప్పారంటే మనం ఎలాగూ సెర్చ్ చేస్తున్నాం కాబట్టి చూసి మంచి హౌస్ని సెర్చ్ చేద్దాము. ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ బ్యాచులర్స్, అంటే వాళ్ళు ఉండేదానికే కాదు అన్నట్టు కాకుండా ఈవెన్ మేము కూడా వచ్చి వెళ్తూ ఉంటాం కాబట్టి అందరికీ కరెక్ట్గా ఉండే హౌస్, ఈవెన్ నీకు ఏది కంఫర్టబుల్ అది చూసుకొని దిగుదామని చెప్పేసి ఆయన అంటా ఉన్నారు. సో మేమైతే ఎన్ని హౌసెస్ చూసామో, దిస్ ఈజ్ వన్ ఫస్ట్ బిల్డింగ్ ఇన్ అవర్ సర్చింగ్ అనమాట. సో హౌస్ షిఫ్టింగ్ సరీస్ అనేవి నేను పోస్ట్ చేస్తాను వీడియోస్ని. సో టోటల్గా హౌస్ షిఫ్టింగ్ ఎలా జరిగింది, హౌస్ గృహప్రవేశం, ఐ మీన్ పాలు పొంగించడం, ఇదంతా ప్రాసెస్ కదా. సో ఇదంతా ఎలా జరుగుతుందని చెప్పేసి నేనైతే మీకు ఎవ్రీ అప్డేట్ అనేది నేను ఇస్తూ ఉంటాను. సో ఇది గైస్ జరుగుతూ ఉంది. ఇక్కడ అనిల్కి శుభసూచకం ఏంటి అంటే బర్డ్స్ అండి. సో ఆయనకి అంత ఇష్టం బర్డ్స్ అంటే, ఆయనకి ఎక్కడ పీజియన్స్ ఉన్న బర్డ్స్ వచ్చి అలా తింటా ఉన్నా చాలా ఇష్టం. ఆయన దగ్గర ఫుడ్ అనేది కంటిన్యూ ఒక స్టోరేజ్ ఉంటుంది ఇక్కడ మన ఇంట్లో బర్డ్స్కి వేసేదానికి. ఇక్కడ నేను బర్డ్స్ కోసం షూట్ చేశాను అనమాట. అంటే ఆయనకి ఏంటంటే ఇల్లు ఇక్కడ మ్యాక్సిమం పీజియన్స్ ఉంటాయి. సో మన ఏదైతే మన బాల్కనీస్లో కానీ మన కారిడార్స్లో కానీ బాగా అవి వచ్చి ఫుడ్ తింటూ ఉంటాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిల్డింగ్లో ఫస్ట్ హౌస్ అనమాట, మనం చూస్తున్న ఫస్ట్ హౌస్. సో ఇక్కడ మోస్ట్లీ అండి 5 star హోటల్స్ ఎలా ఉంటాయో అలాగే ఉంటుంది ఇండోర్ అంతా కూడా. సో మనకి ఏంటంటే హోటల్ అపార్ట్మెంట్స్ లానే ఉంటాయన్నమాట. సో వెంటిలేషన్ అనేది మనలాగా ఇక్కడ ప్రతిదానికి ఉండదు, టోటల్గా ఏసీ మీద నడుస్తుంది. మేమైతే ఏమనుకుంటున్నామంటే ఇంకా సెంట్రలైజ్డ్ ఏసీయే చూస్తున్నాము బిల్డింగ్స్. దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్. సో ఎక్కడ పవర్ ఉండదండి, ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఖాళీ చేసి వెకేట్ చేసి వెళ్ళిపోతారో టోటల్గా పవర్ వాళ్ళు ఇక్కడ దాన్ని ఏంటంటే నాకైతే గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. సేవ కాదు,
గుర్తు రావట్లేదు. సో సారీ. సో దాన్ని ఏంటంటే వాళ్ళు టోటల్ క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు కాంట్రాక్ట్‌ని. సో పవర్, వాటర్ అన్నీ బంద్ అయిపోతాయి. సో ఎందుకంటే మళ్ళీ ఆ బిల్ ఓనర్ పైన పడుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఇల్లు చూస్తున్నప్పుడు పవర్ ఉండట్లేదు. మాక్సిమం మార్నింగ్ టైంలోనే చూడాలి. మేము ఆ రోజు ఆఫీస్ నుంచి చిన్ను వచ్చినాక స్టార్ట్ అయ్యామనమాట. మిత్ర, మీరా కూడా ఆ రోజు వచ్చే వాళ్ళు కూడా క్యూరియస్‌గా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చి అందరం కలిసి నచ్చి దిగుదామని చెప్పేసి అనమాట. దిస్ ఈజ్ ఓపెన్ కిచెన్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే హాల్ చూడండి, అసలు ఏం షేపో కూడా అర్థం కావట్లేదు. మన దగ్గర ఒక రెక్టాంగిల్ షేప్లో, ఐ మీన్ స్క్వేర్ షేప్లో కానీ మన రూమ్స్ ఉండి దానికి ఒక పిల్లర్ లోపల వచ్చినా కూడా మనం చాలా సెంటిమెంటల్గా ఆలోచించి హౌస్ని దిగుతాం. బట్ ఇక్కడ నో వాస్తు, నథింగ్. మేము మాత్రం మ్యాక్సిమం నార్త్ ఫేసింగ్ హౌస్నే చూస్తున్నాము. మాకు ఇల్లు నచ్చాలి అండ్ బాల్కనీ ఉండాలి. బాల్కనీ వచ్చేసి ఫేసింగ్లో, ఐ మీన్ రోడ్ ఫేసింగ్లో ఉండాలి. బై ద బై అండ్ నార్త్ ఫేసింగ్ అయ్యి ఉండాలి. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్, రైట్? మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అయి ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఈ హౌస్లో బెడ్రూమ్ ఇలా స్క్వేర్లో వస్తే, ఇంకా హాల్ వచ్చేసి అలాగా ట్రయాంగిలో, రెక్టాంగిలో ఏ షేపో తెలీదు అలా వస్తుంది. అండ్ ఒకవేళ ఈ బిల్డింగ్లో స్పెషల్లీ ఒకవేళ బెడ్రూమ్ అలా వస్తే, హాల్ అలా వస్తే బెడ్రూమ్ వచ్చేసి డిఫరెంట్ షేప్లో వస్తుంది. అలాంటి షేప్స్లో మనకి నప్పదనమాట, మనం ఉండలేము. మనకి ఎందుకంటే మనం వాస్తు ప్రకారం కూడా పూర్తిగా వాస్తుని ఇక్కడ పాటించకపోయినా ఎంట్రీ అండ్ మనం ఏదైతే పూజా స్పేస్ పెట్టుకుంటామో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎంట్రీ ఇంపార్టెంట్, అలాగే పూజా స్పేస్. ఇక్కడ మీరు వచ్చేసి చూసినట్లయితే స్విమ్మింగ్ పూల్స్ అండి. ప్రతి బిల్డింగ్కి, మ్యాక్సిమం పెద్ద బిల్డింగ్స్కి స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఈజ్ కామన్ అనమాట. సో ఇక్కడ మేము ఏంటంటే స్విమ్మింగ్ పూల్ మీకు చూపిస్తున్నాను. సో ఈ స్విమ్మింగ్ పూల్ నాకు నచ్చలేదు బేసిక్గా. మనం ఒకవేళ స్విమ్ చేసినా కూడా ఆల్ బిల్డింగ్స్ అనేవి చుట్టూ ఉన్న, ఇదంతా ఒకటే బిల్డింగ్ అనమాట, బ్లాక్స్ ఇవన్నీను. సో బిల్డింగ్ టోటల్గా బాల్కనీస్ నుంచి అంత విజిబుల్ అవుతుంది. నాకు ఎందుకో అంత, అంటే మనం అంత లైక్ పిల్లలైతే ఓకే, కానీ మనం ఏంటంటే అంత కొంచెం ప్రైవసీ అయితే కోరుకుంటాం కదా, లైక్ స్విమ్మింగ్ పూల్ ఎంజాయ్ చేయడానికి కానీ అలాగా. సో ఇక్కడైతే నాకు అది కనిపించలేదు. టోటల్ బాల్కనీస్ నుంచి ఇలా విజిబుల్ అవుతుంది. సో నాకు ఎందుకో నచ్చలేదు. ఈవెన్ బిల్డింగ్ బేసిక్గా నచ్చలేదు, ఐ మీన్ ఫ్లాట్స్ నచ్చలేదు, హౌస్ నచ్చలేదు మనకి. అండ్ ఇలా మేము ఆ రోజు మా ప్రయాణం అనేది స్టార్ట్ అయింది. బేసిక్గా ఏంటంటే అనిల్ కంపెనీకి దగ్గరగా ఉండేట్టుగా మేము చూసుకుంటున్నాం. దట్ ఈజ్ ఆల్సో మెయిన్ కాన్సెప్ట్. అక్కడ దొరకాలి. ఎన్ని హౌసెస్ అలా తిరుగుతా ఆ రోజంతా కూడా ఫుల్గా తిరుగుతానే ఉన్నాము. సో చాలా చూస్తున్నాము. సో నేను కూడా మ్యాక్సిమం షూట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనం ఏదైతే షిఫ్ట్ అవుతున్నామో ఈ సిరీస్ అన్నీ కూడా నేను ఒక పార్ట్స్ లాగా నేను వీడియోస్ షూట్ చేసి పెడదాము వ్యూయర్స్ కోసం అని చెప్పేసి. సో నేనైతే ట్రై చేస్తూ ఉన్నాను, షూట్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ మేము తిరుగుతూ ఉన్నాము. ఈ ఎండ అండి విపరీతంగా ఉండింది. సో ఆల్రెడీ అందరికీ తెలుసు దుబాయ్లో ఎండ ఎంత ఎక్కువగా ఉంటుందో. గైస్ ఇదనమాట. ఇక్కడ మ్యాక్సిమం బిల్డింగ్స్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఏసీ, ఐ మీన్ న్యూ బిల్డింగ్స్ వచ్చేసి సెంట్రలైజ్డ్ ఏసీ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ స్విమ్మింగ్ పూల్ అండ్ జిమ్ ఈజ్ కామన్ అండి. సో మ్యాక్సిమం మేము ఏం చేస్తున్నామంటే అలాగే ఉండే బిల్డింగ్ కోసమే చూస్తున్నాము. ఎందుకంటే జిమ్ ఏమైనా ఉంటే మనకి యూజ్ఫుల్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే మనకున్న స్పేస్లో జిమ్ని అది ఒక ట్రెడ్మిల్ పెట్టుకోవడమే చాలా టఫ్ అయిపోతుంది, ప్లేస్మెంట్ చాలదు. సో జిమ్ ఉంటే ఏంటంటే కాస్త కూస్త యూటిలైజ్ అవుతుంది, అనిల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఆయనకున్న టైం ఏదైతే మనకి షార్ట్, ఐ మీన్ కొంత టైం ఆయనకి కలిసి వస్తుంది కదా, డ్రైవింగ్ కానీ జర్నీ కానీ, మార్నింగ్ 1 అవర్ 1.5 అవర్, ఈవినింగ్ అలాగే. సో ఈ టైం అంతా కూడా తను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ నైస్ థాట్ అనమాట. సో మేమైతే అలా మ్యాక్సిమం ట్రై చేస్తా అన్ని బిల్డింగ్స్ మంచి మంచి ఏరియాస్ కోసం అని చెప్పేసి తిరుగుతూ ఉన్నాము. దిస్ ఈజ్ ఆల్సో ఎనదర్ బ్లాక్ అనమాట. ఇన్ దట్ సేమ్ బిల్డింగ్ ఎనదర్ బ్లాక్. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మ్యాక్సిమం అండి ప్రైస్ కూడా కంపేర్డ్ టు షార్జా టు దుబాయ్, అంటే మేము షార్జాలో ఉన్నాము ప్రజెంట్. షార్జా నుంచి దుబాయ్కి కానీ ఒకవేళ కంపేర్ చేసుకుంటే ప్రైస్ ఈజ్ హాఫ్ అనమాట, మినిమం హాఫ్ ఆఫ్ ద ప్రైస్ ఈజ్ హై ఉంటుంది, డిఫరెన్స్ ఉంటుంది. సో అక్కడికి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే. బట్
మేమేమనుకున్నామంటే ప్రైస్ ఎక్కువైనా పర్వాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన కంఫర్టబిలిటీ, ఆయన హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో, అది ఫిక్స్ అయ్యి నేనైతే ఫస్ట్ షిఫ్టింగ్‌కి ఎంత కష్టమైనా పర్వాలేదు తిరుగుతాను, ట్రై చేస్తాను. అట్ లాస్ట్ నేనైతే పట్టుకుంటాను. షిఫ్ట్ చేసేద్దామని చెప్పేసి నేను ఫిక్స్ అయిపోయాననమాట. ఎందుకంటే తన హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. తను ఇక్కడ అంత హార్డ్ వర్క్ చేసి కష్టపడుతున్నారంటే తన హెల్త్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. తను వెళ్ళి ప్రతి ఏ ఇల్లు చూసినా కూడా ఫస్ట్ నీకు నచ్చిందా, నాకు నచ్చిందా లేదా అన్నది కాదు. ఎందుకంటే నేను అక్కడ మన ఇల్లు మీకు తెలుసు, అందరూ హౌస్ టూర్ చూసే ఉంటారు. సో అంత ఇల్లు కట్టుకొని నేను అక్కడ అసలు ఈవెన్ ఆఫ్టర్వర్డ్స్ మనం హౌస్ గృహప్రవేశం జరిగింది, ఇంట్లోకి ఎంటర్ అయ్యాం, కరోనా వచ్చేసింది. ఏం పని కూడా మనం అక్కడ చేసుకోలేదు. ఓకే, లెట్ ఇట్ బి. ప్రపంచం అంతా కూడా అతలాకుతలం అయిపోతున్న సమయంలో మనం ఇలాంటివన్నీ చాలా స్మాల్ థింగ్స్ అనమాట. సో ఫ్యూచర్లో అందరం బాగుంటే ఇంకా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు, అందరం మళ్ళీ కలిసి ఉండొచ్చు. నేను చాలామందికి అదే చెప్పాను, మా ఏరియాలో కానీ ఈవెన్ మా ఫ్రెండ్స్కి కానీ. సో నేను కరోనా కానీ చక్కగా తగ్గిపోతే గ్రాండ్ లెవెల్లో మొత్తం అందరం ట్రీట్ కాలనీ భోజనాలు పెట్టుకుంటాను నేనైతే. అలా ఉందండి, మైండ్కి అయితే చాలా అప్సెట్గా ఉంటుంది. ఎందుకంటే పక్క మనిషి నవ్వకుండా మనం ఎలా నవ్వుతా బతుకుతాం అన్నట్టయితే పరిస్థితులు మారిపోయి. సో అలా అయితే లైఫ్ని ఇలా అయితే ట్రావెల్ చేయలేము. సో అది అస్సలు నచ్చట్లేదు హానెస్ట్లీ. సో టు బీ ఫ్రాంక్ ఐఎమ్ టెల్లింగ్ గైస్, అది అందరికీ తెలుసు. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్యూచర్లో, ఐ మీన్ రానున్న రోజుల్లో అంతా వెల్ అండ్ గుడ్, అంతా మంచిగా జరగాలని భగవంతునైతే మనసారా ప్రార్థిద్దాం. ప్రతి బిల్డింగ్కి ఇన్ దిస్ ఏరియా స్పెషల్లీ బుర్జ్ ఖలీఫా కనబడతా ఉంటుంది. ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసరికి అనిల్కి దుబాయ్ ఏరియా అంటే ఆబ్వియస్లీ మ్యాక్సిమం దుబాయ్ ఏరియాలో కనబడతా ఉంటుంది. మరి ఏదో అవుట్స్కట్స్ అలా కాకుండా అయితే దుబాయ్ ఏరియాలో, ఈ ఏరియాలో స్పెసిఫిక్గా బుర్జ్ ఖలీఫా కనబడతా ఉంటుంది. దట్ ఈస్ అ టాప్ బిల్డింగ్, రైట్? సో గైస్, ఇక్కడ మ్యాక్సిమం దుబాయ్లో ఏంటంటే కబోర్డ్స్ ఇవ్వరండి, ఏ ఇంటికి కూడా కబోర్డ్స్ రావు. ఇక్కడ మీరు చూసినట్లయితే వాళ్ళకి ఎలా యాక్సెస్ అనేది ఎలా అవైలబిలిటీ ఉంటే అలా ఇచ్చేసారు, కబోర్డ్స్ కానీ రూమ్స్ కానీ. సో దట్స్ నాట్, మనమైతే ప్రిఫర్ చేయలేము. ఇక్కడ చూసారా ఎలా ట్రయాంగిల్ షేప్లో కబోర్డ్స్ ఇచ్చేసారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం సీలింగ్స్ చేయరండి ఫ్లాట్స్కి. ఏంటంటే ఒక్కటండి, మ్యాక్సిమం ఓనర్స్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారంటే అంతా రెంటల్ పర్పస్, ఐ మీన్ రెంట్కి ఇచ్చేస్తాం కదా అన్నట్టే కన్స్ట్రక్ట్ చేస్తారు. వాళ్ళు అంతా ఇన్వెస్ట్ అయితే ఎక్కువ చేయరని మై ఫీలింగ్. బికాజ్ ఎందుకంటే మేము లాస్ట్ టైం అబుషాగర్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నాము, అండ్ ఇలా క్రాస్ బిల్డింగ్స్ అయితే చూడలేదు. ఇక్కడ ఈ బిల్డింగ్లోనే నేను చూస్తున్నాను క్రాస్ ఫ్లాట్స్ అనమాట, క్రాస్గా ఉండేవి. సో మాకు అనిపించింది ఎస్, ఏదైనా కానీ కొంచెం కష్టమైనా కానీ తిరిగినా కానీ మంచి బిల్డింగ్ చూసుకోవాలి, మంచి వెంటిలేషన్ ఉండేది చూసుకోవాలి. అండ్ అలాగే మాకు బాల్కనీ వ్యూ కూడా బాగుండాలి. సో ఇంకొకటి ఏమనుకుంటున్నామంటే, మేము ఏదైతే స్పెషల్లీ ఇప్పుడు ఒక ఏరియా చూస్తున్నామో, ఈయన కంపెనీకి దగ్గరగా ఉండే ఏరియా స్పెషల్లీ కరామా అని మీకు చెప్పాను కదా, కరామా ఈజ్ ద బెస్ట్ ఏరియా. అబుషాగరా ఈజ్ ద బెస్ట్ ఏరియా ఇన్ షార్జా, కరామా ఆల్సో బెస్ట్ ఏరియా ఇన్ దుబాయ్ అని చెప్పాలండి. టోటల్గా ఇండియన్సే ఉంటారు ఈ ఏరియాలో, అయితే టోటల్గా ఇండియన్సే ఉంటారు. మనకు అనిపిస్తుంది మనం ఇండియాలో ఉన్నామా దుబాయ్లో ఉన్నామా అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఎస్పెషల్లీ పండగ సీజన్, దివాళీ కానీ దసరా కానీ ఇలాంటివన్నీ ఏమైనా పండగలు అకేషన్స్ వచ్చినప్పుడు సో మనకైతే టోటల్గా మనం ఇండియాలో ఉన్నట్టే అనిపిస్తుంది. అంత ప్లెజెంట్గా అయితే అనిపిస్తుంది ఈ ఏరియా. స్పెషల్లీ మేము చాలా టైమ్స్ ఈ ఏరియాకు వస్తూ పోతూ ఉంటాము. ఈవెన్ టెంపుల్ ఏరియా కూడా ఉంది, చూసారా మీరు చూసినట్లయితే ప్రతి ఇంటికి వచ్చి మేము చూసే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫేసింగ్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, బికాజ్ ఫేసింగ్ ఎంట్రన్స్ అండ్ పూజా స్పేస్ మేము ఇదే చూస్తున్నాము. అంటే పూజా స్పేస్ ఎప్పుడు వచ్చేసి మనం నార్త్ ఫేసింగ్ అయినప్పుడు ఆబ్వియస్లీ మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఈస్ట్ కార్నర్లో మనం పూజ పెట్టుకుంటాం. రిమైనింగ్ ఎవ్రీథింగ్ చూడదు, ఎందుకంటే మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ వాస్తు ప్రకారం ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఓపెన్ కిచెన్, బట్ ఇక్కడ మనం క్లోజ్ చేసుకోవాలనుకుంటే ఈ షట్టర్స్ క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ వాళ్ళు ఇలా ఇచ్చారు. సో మనకి ఏంటంటే అంత పాసిబిలిటీ ఉండదు, కానీ మ్యాక్సిమం మనం ఆ చిన్న థింగ్స్ అనేవి చూసుకుంటే సరిపోతుంది. మేమైతే నార్త్ అనేది ఒక్కటండి, అందరికీ ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎవరైనా ఈవెన్ బేసిక్గా మీరు వేరే అవుట్ ఆఫ్ ఐ మీన్ అనదర్ కంట్రీస్లో ఉన్నా కూడా
మరీ వాస్తుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా కూడా ఎంట్రీకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, పూజా స్పేస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈశాన్యం అనేది దేవుడిని నిలబెట్టడం అనేది ఇంపార్టెంట్ థింగ్ అండి. అలాగే నార్త్ ఎందుకని నేనంటానంటే చాలామంది మనం చూసుకోము ఎక్కడ, చాలామందికి కొంతమందికి అది పద్ధతి ఉండొచ్చు, లేకపోవచ్చు, ఐ మీన్ వాళ్ళు పట్టించుకోవచ్చు, లేకపోవచ్చు. బట్ ఏంటంటే నార్త్ అనేది కుబేర స్థానం అండి. కుబేరుడు అంటే లక్ష్మీ కుబేర స్థానం, లక్ష్మీదేవి ఆ స్థానంలో ఉత్తర దిక్కున కొలువై ఉంటారు కాబట్టి లక్ష్మీ కుబేరుడు. సో అది మీకు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ మీరు చూసినా చూడకపోయినా ఎటువంటి హామ్ మీకు చెయ్యదనమాట. సో అందుకని మేము ఇప్పుడు మేమున్న ఇల్లు, మేము కొంటున్న ఇల్లు, మేము కొత్తగా కట్టుకున్న ఇల్లు, ఎవ్రీథింగ్ లైక్ మా అత్తగారి ఇల్లు అన్నీ కూడా మేము నార్త్ ఫేసింగ్లోనే ఎంచుకుంటాము, నార్త్ ఫేసింగ్లోనే ఉంటున్నాము. సో చాలా చాలా బాగుంటుంది. ఇది గైస్ నేను మీకు ఇచ్చే సలహా. అండ్ మా ఇల్లు ప్రాసెస్ అనేది ఇలా జరుగుతూ ఉంది. మేము ఇల్లు తిరుగుతూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. ఇంకా తొందరగా ఇంకా తిరిగి తొందరగా దొరికేయాలని బ్లెస్ చేయండి. చాలా కష్టపడుతున్నాం, ఎందుకంటే చాలా హాట్గా ఉంది బయట, సమ్మర్ అండి ఇది. సో చాలా కష్టపడుతున్నాము, ప్రతి ఇల్లు చూస్తూ ఉన్నాం. ప్రతి సెల్లార్లో ఇలా క్యాబిన్స్ ఉంటాయండి, సెక్యూరిటీ ఉంటారు, అండ్ మనకి ఇలా సిట్టింగ్ ఏరియా ఉంటుంది. సెల్లార్ కూడా చాలా పెద్దగా ఉంటుంది, క్లోజ్డ్ సెల్లార్స్ అండి, ఏసీతో ఉంటాయి అన్నమాట. సో మీకు కొంచెం ఐడియా వస్తుందని, ఎవరికైనా కొంచెమైనా హెల్ప్ అవుతుందని ఈ వీడియో నేను మేక్ చేస్తున్నాను. అలాగే ఈవెన్ దుబాయ్లో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే దుబాయ్ ఎలా ఉంటుందని చూసే మన వ్యూయర్స్కి కూడా, మన సబ్స్క్రైబర్స్కి కూడా చాలా కొంచెమైనా ఆనందాన్ని కలిగిస్తుందని, ఉపయోగపడుతుందని ఆశిస్తూ ఈ వీడియో అయితే ఎండప్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. అలాగే వాచ్ చేస్తూ ఉండండి. కీప్ కనెక్టింగ్ విత్ సోకాల్ సుధా. స్టే ట్యూన్డ్ విత్ సోకాల్ సుధా. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్.